కాకినాడ జిల్లా పత్తిపాడులో హెల్మెట్ ధరించడంపై న్యాయవాదులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పత్తిపాడు కోర్టు భవనం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు న్యాయవాదులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కాటం బాను పాల్గొని హెల్మెట్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. బైకు నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలన్నారు. మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికడదాం, సీటు బెల్ట్ను ధరిద్దాం, అలానే హెల్మెట్ ధరిద్దాం, ప్రమాదాలను అరికడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది పత్తిపాడులోని. దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల, ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరని శోకం జరుగుతుందని, అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని, ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, అదేవిధంగా ఓవర్టేకింగ్ లాంటివి చేయకూడదని, లైసెన్సు విద్యార్థులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని, డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది.